నమస్తే. ఈరోజు 5 జూన్ 2024. ఈరోజు చాలా ముఖ్యమైన దినం మనకు. అదేంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవము. ఇది ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరము 1973 నుంచి ఇది సెలబ్రేట్ అవుతున్నది. అయితే ఇది అన్ని దేశాలు కూడా ప్రపంచం మొత్తంగా కూడా ఇది ఒక్కొక్క థీమ్ తోటి, అంటే ఈసారి మనకు ఫోకస్ చేసిన థీమ్ ఏంటనంటే ఈ యొక్క భూమిని మళ్ళా మనం మెరుగుపరుచుతూ దాన్ని రెస్టోరేషన్ అని అంటాము. అలాగే ఈ యొక్క ఎడారీకరణను కూడా నివారించడము ఎట్లా అనేది, మరియు కరువుని కూడా తట్టుకోవడానికి మనం ఏం చేయాలి. సో ఇది థీమ్ అన్నట్టు. అయితే ఈసారి మన ది యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దేశము దీన్ని హోస్ట్ చేస్తున్నది. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశము దీనిని వాళ్ళు ముందటికయ్యి ఈ ఈవెంట్ను వాళ్ళు ఆ దేశంలోనే కాకుండా అన్ని దేశాలలో సెలబ్రేట్ చేస్తారు. బట్ దానికి సపోర్ట్ చేయడం అన్నట్టు. మరి కొన్ని సొల్యూషన్స్ ఏందనంటే ఇందులో భాగంగా మరి మనము అడవుల్ని పెంపొందించడం కానీ, ఓవరాల్ గ్రీనరీ అనేది పచ్చదనాన్ని పెంపొందించడము, అలాగే మన ఒక నీటి లభ్యత ఏదైతే ఉన్నదో, అంటే వనరులను అన్నిటినీ కూడా వాటిని మెరుగుపరుచుతూ వాటిని ఇంకా మనం పెంపొందించుతూ మన ఒక మట్టి ఏదైతే పోయిందో దాన్ని మళ్ళా మనము తెచ్చుకోవడం అంటే దాన్ని మళ్ళా రీజనరేట్ చేయడము, లేదా రెస్టోర్ చేయడము, లేదా దాన్ని మళ్ళా దాని యొక్క సత్వాన్ని పెంపొందించడం. అయితే ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. భూమిని రెస్టోర్ చేయడం అనేది ఇది ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి మన యొక్క 2021 నుంచి 2030 ఈ యొక్క డెకేడ్ని ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ అని ఆల్రెడీ దీన్ని చెప్పడం అయింది. ఇదే కాకుండా మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, గోల్ నెంబర్ 15 అది ఏమంటుందంటే మనము ఈ యొక్క భూమిని, అంటే ఈ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే భూమి మొత్తం కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని రెస్టోర్ చేసుకుంటూ దాన్ని సుస్థిర అభివృద్ధి సైడు మనము దాన్ని తీసుకెళ్ళాలనేది. అయితే ఇందులో మనకు అడవుల్ని మేనేజ్ చేయడము, తర్వాత ఈ ఎడారీకరణని ఆపడము, అట్లనే ఈ యొక్క భూమి కోత ఏదైతే అవుతున్నదో అదంతా కూడా మనం రివర్స్ చేసి మళ్ళీ మన ఒక జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందించాలి. సో ఇది ఒక అంటే మోస్ట్ ఇంటిగ్రేటెడ్ ఇది అన్నట్టు. మనుషులు అయితే ఎక్కువ మట్టుకు ఉండేది భూమి మీదనే కాబట్టి మరి భూమి కూడా చాలా తక్కువగా ఉంది ప్రపంచంలో, సముద్రం ఎక్కువగా ఉంది. మరి ఉన్న ఈ యొక్క వనరుల్ని మనం ఎట్లా కాపాడుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశము. మనుషులు మొత్తం భూమి మీదనే డిపెండ్ అవుతారు వారి యొక్క జీవనానికి ఎక్కువ మటుకు. మరి ఇక్కడ ప్రపంచంలో మొత్తం కూడా అన్ని రకాల మనం పొల్యూషన్లు చేసుకుంటా ఉన్న ఈ భూమిని కూడా మనము నివాసయోగ్యంగా లేకుండా చేసుకుంటా, ఇదే కాకుండా క్లైమేట్ చేంజ్ అని మరియు గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఇవన్నీ పెంపొందించి మరి జీవ వైవిధ్యాన్ని కూడా మనము దాదాపుగా చాలా స్పీసీస్ ఆల్రెడీ కనుమరుగైపోయినాయి, ఎక్స్టింక్షన్ అని అంటాము. తర్వాత మంచిగా ఉన్న భూముల్ని కూడా ఇంకా ఎడారీకరణ వైపు దాన్ని పుష్ చేస్తున్నాం. అంటే మనం చేసే వ్యవసాయ పద్ధతులు అనండి, మిషన్స్ అనండి, అసుస్థిర ప్రాక్టీసెస్ అనండి. సో ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ యొక్క జీవ వైవిధ్యంతో కూడుకున్న ఎకోసిస్టమ్స్ ఏవైతున్నాయో వాటిని మనము ఆల్మోస్ట్ ఆల్ డెడ్ జోన్స్ అంటాం. అంటే పనికి రాకుండా ఎవరు అక్కడ వెళ్ళి నివాస యోగ్యంగా లేని ప్రాంతాలను మనం తయారు చేస్తున్నాం. ఈ గడ్డి మైదానాలు దాదాపుగా ఆల్రెడీ వ్యవసాయ భూములు అయిపోయినాయి, అడవులు కూడా దాదాపుగా అయిపోయినాయి, ఎక్సెప్ట్ ఆ కొండలు గుట్టలు రాళ్ళు ఆడున్న దగ్గర ఏదో ఉన్నది మనకు. సో అట్లనే మనకు ఇప్పుడు కనబడేది ఈ యొక్క పంట కంటిన్యూస్లీ ఫెయిల్ కావడం చాలా ప్రాంతాలల్లో. ఈ యొక్క వనరులు మనం అరాల్సి ఇలాంటి పెద్ద పెద్ద ఒరిజినల్గా ఉన్న కొన్ని వాటర్ బాడీస్, ఫ్రెష్ వాటర్ బాడీస్ కూడా మొత్తం నీళ్లు గుంజేసి అవి ఇప్పుడు కొల్లేరు లేక అంటాం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నది కనబడది. సో ఇట్లాంటి చాలా అయినాయి మనకు.
అయితే ఇందులో దాదాపుగా మనకు ఎక్కువ మటుకు పేదరికంలో ఉన్న వాళ్ళకు మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఈవెన్ జీవనోపాధులు కూడా కష్టమవుతాయి, మళ్ళీ మైగ్రేషన్ కూడా పెరుగుతుంది. తర్వాత ఈ యొక్క అతిగా మనము అంటే ఈ యొక్క భూముల్ని వాడి కూడా అక్కడ ఉన్న ఎమిషన్స్ని పెంపొందించి మళ్ళా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ అంశాలన్నిటినీ కూడా మనం ఆలోచన చేసి మరి ఇయర్ ఒక స్లోగన్ కూడా తీసుకోవడం అయింది, చాలా ముఖ్యమైనది. అది ఏంటంటే మన భూమి మన భవిష్యత్తు. ఇది మనకు G20లో కూడా మనం ఒక మాట అనుకున్నాము, వసైవ కుటుంబకం అనే దాంట్లో నుంచి. వన్ అర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. అంటే ఒక భూమి, ఒక కుటుంబము, ఒక భవిష్యత్తు. ఈ స్లోగన్లు చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకనంటే నాకు బికాజ్ ఫైనల్గా మనుషులు మన భూమి అంటారు, నీ భూమి నా భూమి, ఈ దేశం ఆ దేశం అని అంటలేరు. అట్లనే మన భవిష్యత్ అంటారు. ఇది ఓనర్షిప్ ఆఫ్ ది అర్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మన జియో స్పిరిట్లో నేను ఇప్పుడు చెప్తుంటా. సో ఈ యొక్క స్లోగన్ చాలా ముఖ్యం. సో ఎక్కడ పొల్యూషన్ అయినా, ఎక్కడ మనకు ఈ యొక్క మట్టి కోతకు గురైనా, లేదా ఎక్కడ నష్టమైనా, అంటే ఈ యొక్క ప్రకృతి విపత్తులతోటి కానీ, ఎక్కడ ఒక పంట నష్టమైనా, అంటే ఒక రైతు కళ్ళకి నీళ్ళు వచ్చినా మనందరం కూడా చెల్లించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇక్కడ మరి ఈ పరిస్థితి నుంచి అధిగమించడానికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అది ఏంటంటే బయోచార్ ద్వారా మనము సాయిల్ న్యూట్రియంట్స్ అని అంటాము. సో వీటిని అన్నిటినీ కూడా మనము అంటే బయోచార్ పట్టుకొని అది చెట్లకి ఇస్తుంది. కాబట్టి దాని యొక్క నేచర్ ఏదైతే ఉన్నదో, దాని ఒక సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడము, దానికి చిన్న చిన్న రంధ్రాలు, చాలా సన్నని రంధ్రాలు ఉండడము, ఇవన్నీ కూడా పట్టుకొని వేస్ట్ కాకుండా ఇది నత్రజని అండి, ఫాస్ఫరస్, పొటాషియము, ఇవన్నీ కూడా వేస్ట్ కాకుండా, ఇదే కాకుండా ఇంకా చాలా మైక్రో న్యూట్రియంట్స్ వేరే కూడా ఉంటాయి. తర్వాత ఈ లీచింగ్ అనేది ఎక్కువైతున్నది. ఇది కొన్ని దగ్గర వర్షపాతం ఎక్కువై కూడా అలాంటి పరిస్థితి వస్తున్నది. లేదా మన రైతు వేసినదంతా కూడా ఇరిగేషన్లో కూడా కొంచెం కొట్టుకొని పోతుంది. లేదా ఈ యొక్క కవర్ క్రాప్స్ ఇవన్నీ లేనందుకు కూడా అవి డైరెక్ట్ గాలికి కూడా కొన్ని పోయేటివి ఉన్నాయి. తర్వాత ఇవన్నిటిని కూడా ఈవెన్ మనము ఆర్గానిక్ అనండి, కెమికల్ అనండి, ఏవైనా సరే అది పట్టుకొని చెట్లకు అందించడంలో బయోచార్ ఒక పాత్ర ఉంది. కాబట్టి మరి ఆటోమేటిక్గా మనకు ఒక భూముల్ని రక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు నీరు, దీని ఒక లభ్యత చాలా ఇంపార్టెంటు. సో అప్పుడు మరి ఇక్కడ నీటిని కూడా పట్టుకొని దాన్ని మళ్ళీ చెట్లకు అందించడంలో బయోచార్ ఒక పాత్ర ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు కరువుని తట్టుకునే పరిస్థితులను అంటే దాన్ని అధిగమించడానికి బయోచార్ కల్పిస్తుంది. దీంతో మనకు పంట నష్టం ఏదైతే అవుతుందో అది నివారించడం అవుతుంది. దీంతో మరి మన ఒక మట్టి యొక్క సత్తువ లేదా దాని యొక్క బలము అది పెరుగుతుంది బయోచార్ ఉండడం మూలాన. ఇదే కాకుండా ఈ యొక్క ఎడారీకరణ ఏదైతే అవుతున్నదో ఇది అదే కాకుండా ఇక్కడ మనము రీఫారెస్టేషన్ అని అంటే మళ్ళీ అడవుల్ని పెంపొందించడము ఇది, లేదా అక్కడ ఎడారీకరణ అవుతున్న ప్రాంతాల్లో వ్యవసాయాన్ని కూడా సుస్థిరత దాన్ని చేయడము, ఇవన్నిటికి కూడా మరి బయోచార్ ఎంతో దోహదం చేస్తుంది. అక్కడ మనకు పంట ఒక దిగుబడి చాలా పెరుగుతుంది, 2 3 ఇవన్నీ కూడా. బయోచార్ ఎక్కువ మటుకు మనకు డిగ్రేడెడ్ డెజర్టిఫికేషన్ అవుతున్న ప్రాంతాలు, తక్కువ సత్తువ ఉన్న భూములలోనే ఎక్కువ మనకు దాని యొక్క
ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాలలో అన్ని చోట్ల కూడా మనకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది. బయోచారు ఎస్పెషలీ ఒక మన మట్టి యొక్క ఏదైతే స్ట్రక్చరు ఇదంటామో అదంతా కూడా చేంజ్ చేస్తుంది. సో కొంచెం పట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి మనకు గాలికి కానీ నీటికి కానీ న్యూట్రియంట్స్ కానీ మట్టి కానీ పోయే గుణాన్ని తగ్గిస్తుంది. సో దాంతో మనకు ఓవరాల్గా సాయిల్ ఎరోజన్ అని అంటాము. సో ఇదంతా కూడా ప్రివెంట్ అవుతుంది. అట్లనే సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ కూడా పెంపొందించడం అవుతుంది, అంటే బయోచార్ ఉన్నందుకు. అలాగే జీవ వైవిధ్యం కూడా మరి ఎక్కడైతే బయోచార్ ఉంటుందో అక్కడ, ఎందుకంటే ఏదైనా పెరగడానికి దోహదం చేస్తుంది కాబట్టి సూక్ష్మజీవులది కూడా జీవ వైవిధ్యం పెరుగుతుంది. అందులో సాయిల్ మైక్రోబ్స్ అనండి, ప్రోటోజోవా అనండి, ఈవెన్ ఫంజీ అనండి, తర్వాత ఆర్థ్రోపోడ్స్, తర్వాత ఇలాంటి నిమాటోడ్స్, ఇవన్నీ కూడా మనకు పెంపొందించడం అవుతుంది. ఇవే కాకుండా దానికి ఆధారంగా ఉన్న ఇతర జీవాలన్నీ కూడా మనకు ఎక్కువగా సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ కార్బన్ సిక్విస్టేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కదా. అంటే మనకు బయోచార్ భూమిలో వేసినందుకు మనము 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు అంతకుమించి కూడా మనము భూమిలో స్థాపితం చేస్తాము, అంటే పర్మనెంట్గా ఈ కార్బన్ని స్టోరేజ్ చేస్తాం కాబట్టి. సో ఇదే కాకుండా అట్లనే మన మట్టిలో ఉన్న సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ కూడా పెంపొందించడం అవుతుంది బయోచార్ ఉన్నందుకు. సో ఇవన్నీ కూడా మరి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు అంశాలు, వీటికి కూడా ఒక రకంగా సొల్యూషన్ అన్నట్టు. సో ఇవన్నీ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మరి ఎవరైతే ప్రజలు నిరుపేదలు ఆల్రెడీ చాలామంది వారు ఇంకా ఇక్కడ వ్యవసాయం చేయలేమని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న వాళ్ళు కానీ మైగ్రేషన్ అని అంటాము. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ బయోచారు మనం యాడ్ చేసి ఇక్కడ రెస్టోరేషన్ చేసి ఇక్కడ ల్యాండ్స్ వారి యొక్క రెసిలియన్స్ని పెంపొందించితే మరి వారి యొక్క జీవనోపాధులు మెరుగవడమే కాక అక్కడ పర్యావరణం కూడా మంచిగా అవుతుంది. సో గవర్నమెంట్ చేసే కరువు పనులు ఇలాంటివి చాలా ఉంటాయి అంటే చెప్పుకోనికి. సో అలాంటి దాంట్లో ఇది ముఖ్యమైన పని. వేరే పనులు ఎన్నో చేపిస్తాము, మరి ఈ రెస్టరేషన్లు ఇవన్నీ కూడా అందులో భాగం చేయనీకినే వాళ్ళు చేస్తున్నారు నిజంగా కూడా. కానీ ఇంకా మనము బయోచార్ లాంటిది ఉపయోగించి ఇంకా ఎక్కువ రెస్టరేషన్ చేయొచ్చు అని ఇందులో సమిష్టిగా మనం కృషి చేసి మరి థీమ్ ఏదైతే ఉన్నదో అది భూమిని మనము మళ్ళా రెస్టోర్ చేయడం, అంటే మంచిగా చేయడము, మరియు ఎడారీకరణను నియంత్రించడము, మరియు ఈ కరువుల నుంచి మనము విపత్తుల నుంచి తట్టుకోవడం, రెసిలియన్స్. సో ఈ థీమ్ చాలా ముఖ్యం. అంటే ఇది పిల్లలకు కానీ యూత్కి కానీ, సో అందరికీ, ఈవెన్ ప్రభుత్వాలు కూడా ఈరోజు మరి ఆలోచన చేసి దీని పట్ల నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది.